ఓం సాయిరామ్. జై శ్రీరామ్. భక్తుని కోసం దేవుని కంటతడి. తనకు ఆప్తులైన భక్తుల కోసం శ్రీ సాయి కన్నీరు కూడా పెట్టుకుంటారు. అలాగే వారి భక్తిని మెచ్చుకున్నట్లు నిదర్శనాలు కూడా చూపి వారిని ధన్యులు చేస్తారు. అలాంటి అదృష్టవంతుడు మేఘశ్యాముడు. మేఘుడు సర్వం సాయీశ్వరుడే అనే స్థితికి చేరుకున్నాడు. అటు మసీదులో బాబాను స్వయంగా పూజించటంతో పాటు ఇటు తానుండే వాడాలో కూడా బాబా పటాన్ని ఉంచి పూజలు చేసేవాడు. అతని భక్తికి మెచ్చిన బాబా ఒక నిదర్శనాన్ని చూపించదలిచారు. ఒకరోజు తెల్లవారుజామున మేఘుడు నిద్రలోనే బాబా నామస్మరణతో ధ్యానముద్రలో నిమగ్నుడయ్యాడు. ఇంతలో బాబా అతనిపై అక్షతలు చల్లి మేఘ, త్రిశూలం గీయి అని చెప్తారు. మేఘుడు కళ్ళు తెరిచి చూసేసరికి బాబా వారు కనిపించలేదు. కానీ అక్కడ అక్షతలు మాత్రం పడి ఉన్నాయి. వెంటనే బాబా వద్దకు వెళ్ళి తనకు కలలో వచ్చిన విషయాన్ని చెప్పాడు. తలుపులు మూసి ఉండగా ఎలా వచ్చారో అర్థం కావడం లేదన్నాడు. అది కల కాదు, దృశ్యమే. నువ్వు నన్ను చూసింది నిజమే. రూపం లేని నాకు తలుపులతో పనేమిటి? నా మాటలు కొల్లుపోవు. వెళ్ళి త్రిశూలం గీయి అని బాబా ఉపదేశించారు. మేఘుడు వాడాకు తిరిగి వచ్చి బాబా పటం వద్ద గోడపై ఎర్ర రంగుతో త్రిశూలం గీశాడు. ఆ మరునాడు పూనా నుంచి వచ్చిన ఒక భక్తుడు బాబాకు ఒక శివలింగాన్ని సమర్పించాడు. అప్పుడు మేఘుడు అక్కడే ఉన్నాడు. నీ శివుడు వచ్చాడు, జాగ్రత్తగా పూజించుకో అని బాబా ఆ శివలింగాన్ని మేఘుని చేతిలో పెట్టారు. ఈ శివలింగం నేటికి గురుస్థానం వద్ద ఉన్నది. క్రితం రాత్రి త్రిశూలం గేయించాడు. మరునాడే శివలింగాన్ని ప్రసాదించడం ద్వారా బాబా మేఘునిలోని భక్తి విశ్వాసాలను స్థిరపరిచారు. మేఘుడు ఇలా కొన్నాళ్ల పాటు క్రమం తప్పకుండా బాబా సేవలో తరించాడు. మధ్యాహ్న సాయంకాల హారతులు, పూజా కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించేవాడు. 1912లో మేఘుడు మరణించాడు. బాబా ఆ భక్తునిపై ప్రేమతో కరిగిపోయి మామూలు మనిషిలా ఏడ్చేశాడు. ఊరి వారందరితో పాటు బాబా మేఘుని శవం వెంట వెళ్ళి దారి పొడుగునా పూలు చల్లారు. తన సొంత ఖర్చులతో బ్రాహ్మణులకు భోజనం పెట్టించారు. మేఘుడు నా నిజమైన భక్తుడు అని బాబా ప్రకటించారు. బాబా సహవాసం చేసి సద్గతి పొందడం కంటే భక్తులు పొందే వేరే స్వర్గం ఏముంటుంది? ఓం సాయిరామ్. జై శ్రీరామ్. మరిన్ని మంచి వీడియోలతో మీ శరత్ కుమారాచార్య.